హాయ్ గైస్. సో నేను చాలా డేస్ నుంచి వీడియోస్ తీయట్లేదు అండ్ చాలామంది టెక్స్ట్ పెడుతున్నా ఒకటి రిప్లైలు ఇవ్వట్లేదు. అండ్ కొంచెం ఈ ట్రిప్కి వెళ్ళాను అండ్ నేను చాలా వీడియో తీద్దాం చెప్దాం ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం అనుకున్నాను. అండ్ రిప్లై ఇద్దాం అనుకున్నా కానీ నేను బయోమెట్రిక్స్ ఇద్దామని ఎక్స్టెన్ సెమిస్టర్ రిలేటెడ్ బయోమెట్రిక్స్ ఇద్దామని నా ప్లాన్ డెన్మార్క్ ఉండే. సో దానికి నేను ఇటలీ వెళ్ళి అలా డెన్మార్క్ వెళ్ళి అలా పోలాండ్ వెళ్ళి వద్దాం అనుకున్నా. ట్రిప్ కమ్ ఎడ్యుకేషనల్ ఎక్స్టెన్ సెమిస్టర్ అయిపోద్ది అనుకున్నా. సో బయోమెట్రిక్స్ ఇద్దాం ఇలా అయిపోద్ది అనుకున్నా. సో అన్నీ బాగానే ఉన్నాయి. సో ఇట్లీలో బాగానే ఎంజాయ్ చేసా అంతా. సో ఓకే, తర్వాత డెన్మార్క్ వెళ్ళా. సో డెన్మార్క్లో నా పాస్పోర్ట్ పోయింది. పాస్పోర్ట్ పోయింది. సో పాస్పోర్ట్ పోగానే ఒక ఫారిన్ కంట్రీలో పాస్పోర్ట్ పోగానే చాలా ఐ డోంట్ నో ఆ 2-3 డేస్ అయితే నాకు మొత్తం ఒక ట్రామాలో అయ్యింది. మొత్తం అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉండే. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యి మొత్తం అంతా బెటర్ అయ్యింది సిచ్యువేషన్. సో దాని నుంచి వీడియో తీసి చెప్దాం అనుకున్నా. ఏంటంటే నెక్స్ట్ మీరు అడిగిన ఇన్ఫర్మేషన్కి వీడియోస్ తీస్తాను. అండ్ ఆల్సో మీరు ఎవరైనా నాకు పర్సనల్గా ఏదైనా ఉంటే మాత్రం టెక్స్ట్ చేయండి. ఐ నో కాలేజెస్ డెడ్ లైన్ వచ్చేస్తుంది అండ్ కంట్రీస్ అన్నీ ఇప్పుడు అప్లికేషన్స్ కూడా క్లోజ్ అయిపోయి వీసా స్టార్ట్ అవుతుంది. ఈ లోపల మీరు డెసిషన్ తీసుకోవాలని తెలుసు. సో మీకు ఏమైనా ఉంటే డైరెక్ట్గా అడగండి. పర్సనల్గా ఈ కాలేజ్కి వెళ్తున్నా అంటే చాలా వరకు నాకు కాలేజెస్ గురించి తెలియపోవచ్చు, కానీ మీకు ఈ కంట్రీ ఏమైనా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను చెప్తాను, హెల్ప్ చేస్తాను. ఎనీ టైమ్ ఐఎమ్ యాక్సెసిబుల్. సో దట్స్ ఆల్. నా పాస్పోర్ట్ పోయింది, దీని గురించి చెప్దామని. అండ్ కమింగ్ అప్ వీడియోస్ వస్తుంటాయి అండ్ ఒక వీడియో కూడా తీద్దాం అనుకున్నా. నా పాస్పోర్ట్ పోయాక అసలు నా సిచ్యువేషన్ ఏంటి, ఎలా జరిగింది, ఎలా హ్యాండిల్ చేసా, వాట్ హ్యాపెండ్ అని. బిగ్గెస్ట్ నైట్ మేర్ ఆ 2 days. సో దాని గురించి తీస్తాను. అండ్ దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. అండ్ బై గైస్.